మార్నింగ్. నేను మీ కావ్య. సో ఇయాల రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ పైన ప్రతి ఒక్కరి ఆశ. సో బడ్జెట్ సంబంధించి ఏం ముచ్చట్లు, ఏ పేపర్‌లో ఏం రాసిర్రు అనేది చూద్దాం. ముందుగా దిశ పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం. సినిమా పవర్‌ఫుల్ వెపన్ అనేది ఇక్కడ హైలైట్ చేసిర్రు. ఎందుకు అంటే నిన్న గద్దర్ అవార్డ్స్‌లో భాగంగా గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. గతంలో ఉగాది పురస్కారాలని ఇంకొక పేర్లతోటి జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ అవార్డ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఆ సందర్భంగా సినిమా పవర్‌ఫుల్ వెపన్, మంచి అయినా, చెడైనా ఏదైనా ఉపయోగించుకోవచ్చు అని రాసినారు. సో మంచి కంటే కూడా చెడే ఉపయోగించుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎందుకంటే హ్యాస్ ఇట్ ఈజ్ సినిమాలో ఏదైతే క్రైమ్ సీన్స్ చూపిస్తున్నారో అట్లాంటి క్రైమ్సే రియల్ లైఫ్‌లా హ్యాస్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేస్తున్నారు. రియల్‌కి తేడా తెలియని పరిస్థితి ఉంది. కుక్కట్పల్లిలో మొన్న హవాలా డబ్బులకు సంబంధించిన ఒక క్రైమ్ జరిగింది. అది కూడా సినిమాలోని సన్నివేశం. మళ్ళా సీన్ కట్ చేస్తే 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ సేమ్ కర్నూల్‌లో ఒక ఘటన జరిగితే, మేడ్చల్ జిల్లాలో ఇంకొక ఘటన జరిగింది. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది కూడా సీఎం సార్ చెప్తే మంచిగుండేమో. మొత్తానికైతే ఆ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సంబంధించిన వార్త ఇక్కడ రాసిండ్రు. భారత్‌కు గ్యాస్ టెన్షన్, ఖతర్, సౌదీ, యూఏఈ చమురు కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. సో ఆ ఇంపాక్ట్ భారత్ పైన కనిపిస్తుంది. సహజంగా భారత్ ఏ దేశానికి మద్దతు తెలుపుతలేదు, ఎవరికీ ఏమీ లేదు. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు యుద్ధాల మధ్య ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయంటే, సో ఒక దేశానికి మధ్య మిత్రుత్వం ఉన్నా, సో రేపటి రోజున వాళ్ళు శత్రువుగా మారిన పరిస్థితులు కూడా లేకపోలేవు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. సో భారత్, అమెరికా మధ్య మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఇటు ఇరాన్, ఇరాక్‌కి మధ్యలో సత్సంబంధాలు భారత్ తోటి ఉన్నాయి. కానీ అందుకనే హర్మోస్‌కి పర్మిషన్ భారత్ నౌకలకు మాత్రమే ఇచ్చింది. కానీ దాంతో భారత్‌కి గ్యాస్ కష్టాలు, చమురు కష్టాలు తీరుతాయనే గ్యారంటీ లేకుండా పోయింది. ఎందుకంటే ఇటు పక్క ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాతో పాటు వాళ్ళ మిత్రపక్ష దేశాల్లో ఉండే చమురుకు సంబంధించిన నిల్వలు అండ్ దాంతో పాటు ఏదైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో వాటిపైన కంటిన్యూగా దాడులు చేస్తూనే ఉన్నాయి. సో ఈవెన్ అక్కడుండే విదేశాంగ శాఖలు కూడా ఇరాన్‌కి విజ్ఞప్తులు చేస్తున్నారు. వద్దు, మీరు ఇట్లాంటి దాడులు మానేయండి అని. ఐక్యరాజ్య సమితి రూల్ 51 ప్రకారం కూడా మీరు మిత్రపక్ష దేశాలపైన ఇట్లాంటి చమురుల పైన దాడులు చేయొద్దు అని విజ్ఞప్తులు చేస్తున్నాయి. కానీ ఇరాన్ పట్టించుకుంటలేదు. ఎందుకు పట్టించుకోవట్లేదంటే, సో ఇరాన్ టార్గెట్ కేవలం అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే కాదు, వాటి మిత్రపక్ష దేశాలపైన కూడా టార్గెట్ చేసింది. సో అప్పుడే ప్రపంచ దేశాలన్నీ కూడా అటు ట్రంప్ పైన కావచ్చు, లేదంటే ఇజ్రాయెల్ పైన ఒత్తిడి పెంచుతది అనే ఒక యుద్ధ వ్యూహం అన్నమాట అది. రాజు మంత్రి మధ్య పోరాటాలు. సో ఆల్రెడీ కంటిన్యూ అయితేనే ఉన్నాయి. రాజు మంత్రుల మధ్య పోరాటాలు. సో ఇప్పటి సంది కాదు, కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత 6 నెలల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటది. దాన్ని వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ టాక్ అంటే ఏంది అంటే, అది కాంగ్రెస్ పార్టీలోనే చూడొచ్చు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, మంత్రులైనా, మంత్రి పైన మాట్లాడొచ్చు ఎమ్మెల్సీలైతే, ఎమ్మెల్యేలైతే మంత్రుల పైన మాట్లాడొచ్చు. ఇక మంత్రులైతే ఏకంగా ముఖ్యమంత్రి పైన కూడా మాట్లాడొచ్చు. వాళ్ళకి ఇష్టం లేదంటే పీసీసీ అధ్యక్షుడిని తీసి పక్కన పెట్టాలి అనే ప్రతిపాదన ప్రజల ముందు కూడా చెప్పొచ్చు. సో అంత ఫ్రీడమ్ ఉంటదట. సరే ఈ ఉగాది కొత్త పంచాంగంలో కూడా సో అదే చెప్తున్నారు. రాజు మంత్రుల మధ్య ఇంకా పోరాటాలు ఎక్కువైతాయంట. సో ఈ సెక్టార్ కాదు, ఇంకొక దశ చూస్తామేమో. ఆధిపత్యం కోరుకునే వారి సంఖ్య పెరుగుతదంట పార్టీలో. ఆల్రెడీ ఆధిపత్య పోరు అనేది మొదలైపోయింది. సో ఆత్మగౌరవ పోరు కూడా కాంగ్రెస్ పార్టీలో మొదలైపోయింది. ధర్మం కోసం నిలబడే వారిదే విజయం ఉంటది అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. కవిత పార్టీ పేరు ఖరారు చేసింది. రిజిస్ట్రేషన్ ఆలస్యం, కోర్టు మెట్లెక్కిన జాగృతి అధ్యక్షురాలు. వచ్చే పరిషత్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. కవిత పార్టీ పేరు ఖరారు చేయబోతుంది అండ్ దాంతో పాటు డాడీ మోడీ, చిన్న మోడీ పైనే నా యుద్ధం ఉండబోతుంది అనే ప్రకటన కూడా చేసింది. దాంతో పాటు నిన్న ఉగాది పంచాంగం పూజలు జాగృతి ఆఫీస్ లో జరిగింది. ఇక తర్వాత ఇంకొక శ్రీరామనవమి తర్వాత ఇది జాగృతి పార్టీ ఆఫీస్ కాదు, కవిత కొత్త పార్టీ పేరుతో ఆఫీస్ పేరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటదేమో. దాంతో పాటు 2,15,200 కోట్ల రూపాయల ప్రజా బడ్జెట్ అనేది కూడా కవిత ప్రతిపాదించింది. దాంతో పాటు దాన్ని రిలీజ్ కూడా చేసింది. ఏదైతే 3 లక్షల చిల్లర కోట్ల బడ్జెట్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారో దానికంటే మెరుగైన బడ్జెట్ ఇది. సో ఇట్లాంటి బడ్జెట్ గనుక మీరు ప్రవేశపెట్టి ప్రజల శ్రేయస్సు కోరుకుంటే దీన్ని ఫాలో కండి అంటూ ఇండైరెక్ట్‌గా చెప్పిందనమాట. కాకిల ఆరోగ్యానికి భద్రత దొరికిన ఆస్పత్రిలో 300 కోట్ల పైన బకాయిలున్నాయి. సో ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ చూసినాం. తర్వాత నిన్న మొన్నటి వరకి ఇంకా 18,000 కోట్ల చిల్లర మెడిసిన్స్ గావచ్చు, తర్వాత సర్జికల్ ఐటెమ్స్ గావచ్చు, సర్జరీకి సంబంధించిన పరికరాలు గావచ్చు, ఇవన్నీ గూడా ఏజెన్సీలు ప్రభుత్వ హాస్పిటల్‌లకి 20% అందిస్తుంటాయి. సో వాళ్ళకి సంబంధించిన బకాయిలు ఆల్రెడీ పెండింగ్‌లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గూడా స్ట్రైక్ చేస్తున్నారు. అవేవి గూడా ప్రభుత్వ హాస్పిటల్‌లో అందిస్తలేరు. ప్రభుత్వ హాస్పిటల్‌లో ఇవాళ మందుల కొరత ఉంది.
మందుల కొరత ప్రభుత్వ హాస్పిటల్‌ల కనిపిస్తుంది. అటు గాంధీ గావచ్చు, ఉస్మానియా గావచ్చు, నీలఫర్ హాస్పిటల్ గావచ్చు, తర్వాత ఈఎన్‌టీ హాస్పిటల్ గావచ్చు, ఇట్లాంటి మెయిన్ పెద్ద ప్రభుత్వ హాస్పిటల్లన్నిట్లో కూడా మందుల కొరత ఉంది. సో, సాధారణంగానే డాక్టర్ అక్కడ 10 రోజులు మందులు రాసిండ్రనుకో, వీళ్ళు 5 రోజులకి ఇచ్చి సర్ది చెప్పి పంపిస్తారు పేషెంట్‌ని. ఇక మందుల కొరత అంటే 5 రోజులకు రాస్తే వీళ్ళు ఒక రోజో, 2 రోజులకి ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి. 5 రకాల మెడిసిన్‌లు రాసిండ్రనుకో, అందులో 2 రకాలు ఇచ్చి ఇంకో 3 రకాలు మీరు బయట తీసుకోండి అని వచ్చే పేషెంట్స్‌కి చెప్తున్నారు. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఇది కాదన్నట్టు ఇప్పుడు పోలీస్ శాఖకు సంబంధించిన ఏదైతే హాస్పిటల్స్ ఉంటాయో వాటికి సంబంధించిన నిధుల కొరత కూడా వాళ్ళని వెంటాడుతుందంట. సో, వాళ్ళకి సంబంధించిన నిధులు ఇవ్వకపోవడంతో 300,00,00,000 బకాయిలున్నాయి. సో, ఆ బకాయిలు చెల్లిస్తేనే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేస్తామంటున్నారట. సో, ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి చైర్మన్ రాజీనామా చేస్తే దాని ఇంపాక్ట్ షేర్స్ పైన పడ్డది. ఆల్రెడీ హెచ్‌డీఎఫ్‌సీ 15% నష్టంలో ఉంటే ఆయన రాజీనామా వార్త తెలియగానే మార్కెట్‌లో దాదాపు 9% ఆఫ్ డౌన్ ఫాల్ అయిందట హెచ్‌డీఎఫ్‌సీ షేర్. సో, ఆల్రెడీ మూలిగే నక్క పైన తాటికాయ పడితే ఎట్లుంటదో సేమ్ అదే పరిస్థితే హెచ్‌డీఎఫ్‌సీ సంబంధించిన షేర్ మార్కెట్ ఎదుర్కొన్న పరిస్థితి. సో, ఆర్‌బీఐ కూడా దానిలో జోక్యం చేసుకుంది అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక పద్దు. నేడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో, దానికి సంబంధించిన ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రత్యేక పద్దు ఉండబోతుంది అనే ఒక లీక్ కూడా ఇక్కడ దిశ పేపర్‌లో రాసిర్రు. సరే, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రత్యేక పద్దు ఉండబోతుంది. కానీ రైతులకు సంబంధించిన బకాయిల పరిస్థితి ఏంది? సో, యాసంగి ఎట్లాగో ఎప్పుడో డిసెంబర్‌లో ఇయ్యాల్సింది ఈ రోజు వరకు కూడా రైతుల అకౌంట్‌లో డబ్బులు లేవు. కళ్యాణ లక్ష్మి పరిస్థితి ఏంది? షాదీ ముబారక్ పరిస్థితి ఏంది? పాత పథకాలు ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వానికే అడిషనల్‌గా తులం బంగారం ఇచ్చి ఇస్తామన్నారు. సో, అది ఇప్పటి వరకు లేదు. నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి దేవుడెరుగు. సో, 2,00,000 ఉద్యోగాలైతే ఇయ్యమని లాస్ట్ అసెంబ్లీ సెషన్స్‌లోనే చేతులెత్తేసిన పరిస్థితి. దాని గురించి కూడా నిరుద్యోగులు మా గురించి ఏమైనా ఆలోచిస్తారా అని చూస్తున్నారు. ఇక విద్యాశాఖకు సంబంధించి స్కాలర్‌షిప్‌ల పెండింగ్ డబ్బుల గురించి విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తర్వాత 2,500 ఇస్తామన్నారు. మహిళలకి వాటి పరిస్థితి ఏంది అనేది తెలవదు. అంటే కొత్త పథకాలకు సంబంధించి ఏమిస్తారో ప్రభుత్వం దగ్గర అంచనా లేదు. ఏమిస్తారనేది తెలవదు గానీ ఫ్యూచర్ సిటీ కొత్తగా వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలతోటి ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ హామీలిచ్చి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఫ్యూచర్ సిటీ తర్వాత ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎనకాల ఇచ్చిన హామీలను వదిలేసి ముందుండే ఫ్యూచర్ సిటీ పైనే అధికారులన్నీ ఆశలు చూపిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రత్యేక బడ్జెట్ కూడా ఇవ్వబోతున్నారు అనే వార్త చూస్తే జనాలు మండిపడే పరిస్థితి. మాకిచ్చిన హామీల కంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డెవలప్‌మెంటే ప్రభుత్వానికి ముఖ్యమైంది. ఎందుకంటే దాని దృష్టి సీఎం సార్ ఫ్యూచర్ సిటీ పైన పెట్టిండ్రు అని. పిల్లి చనిపోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంట. ఆత్మహత్యలు చేసుకోవడం అనేది క్వైట్ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో పేపర్‌లో రాస్తూనే ఉన్నారు. సో, దీనికి కారణం ఏందంటే వాళ్ళలో డిప్రెషనే కారణమని సైకియాట్రిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. సో, వాళ్ళకు ఉండే ఒంటరితనం గావచ్చు, లేదంటే డిప్రెషన్ గావచ్చు. సో, ఇవన్నీ ఇంపాక్ట్ వాళ్ళని సూసైడ్ వరకు దారితీసేటట్టు చేస్తున్నాయని. ఉమ్మినందుకు 1.7 లక్షల జరిమానా అంట భారత సంతతి వ్యక్తులకు భారీ ఫైన్ ఏసింది అమెరికాలో. క్యాబినెట్ ప్రక్షాళన ఉండబోతుంది. విస్తరణ లేదా మిగతా వాళ్ళకి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. సో, క్యాబినెట్ ప్రక్షాళనకు సంబంధించి ఇక్కడ వార్తలనేది రాసిండ్రు. చాలా మంది కూడా ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేస్తారా? లేదంటే ఉన్న మంత్రులను తొలగిస్తారా? ఇన్ కేస్ ఉన్న మంత్రులను గనుక తొలగించి వాళ్ళకి ఏ శాఖ ఇయ్యకపోతే అక్కడ బీసీ వాదం స్ట్రాంగ్‌గా వినిపించే పరిస్థితి. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌నే పీసీసీ అధ్యక్షుడి నుంచి తొలగించి జగ్గారెడ్డికి ఇయ్యాలి అన్నప్పుడే బీసీ వాదన ముందేసుకున్నారు. బీసీలు గట్టిగా వ్యతిరేకించే పరిస్థితి కనిపిస్తుంది. అట్లాంటి కొండా సురేఖని తప్పిస్తారని, లేదంటే పొన్నం ప్రభాకర్‌ని తప్పిస్తారని వాళ్ళ శాఖ నుంచి, లేదంటే వాళ్ళకి శాఖల మార్పు చేస్తారని, లేదంటే వీళ్ళు రాష్ట్ర స్థాయి కాదు ఢిల్లీ స్థాయి రాజకీయాలకు వీళ్ళకి పెద్ద పీటేస్తారని ఇట్లాంటి వార్తలు ఎన్నో వినిపిస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఏ ఒక్క బీసీని కదిపినా ఆల్రెడీ బీసీ రిజర్వేషన్ పైన గుర్రుమనున్నాయి బీసీ సంఘాలు. సో, అట్లాంటి సమయంలో బీసీకి సంబంధించిన ఏ ఒక్క మంత్రి శాఖ మార్చినా, లేదంటే వాళ్ళకి శాఖల నుంచి తొలగించినా, వాళ్ళకి ఇంకొక బాధ్యతలు అప్పగించినా కూడా మళ్ళీ ఒకసారి రణరంగం చూసే పరిస్థితి ఉంటది తెలంగాణలో. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ కూడా మళ్ళీ కనిపిస్తున్నాయి. సో, దానిపైన ఎట్లాంటి కసరత్తులు చూస్తారో మళ్ళీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల పైన ఆల్వేస్ ఫైర్ చేసే ఫైర్ బ్రాండ్‌కి మునుగోడు ఎమ్మెల్యేకి దీనిపైన ఏమన్నా మళ్ళీ అవకాశం ఉంటదా అనేది చూడాలి. సో, నమస్తే తెలంగాణ చూద్దాం. బరాబర్ కిలోమీటరే. మూసికి 2 వైపులా కిలోమీటర్ పైనే రేవంత్ సర్కార్ గురి అట. మొన్నటికి పీపీటీ ప్రమోషన్స్ ఇక ముందున్నది 3డీఏ. 3డీ డిజిటల్
కూడా ప్రవేశపెట్టబోతుంది అనేది రాసిండ్రు. 21 కిలోమీటర్ల పొడవున 42 చదరపు కిలోమీటర్లలో నది ఇరువైపులా నిర్మాణాలపై 3D డిజిటల్ మోడలింగ్ ఉండబోతుందంట. ఈ ప్రొక్యూర్‌మెంట్‌కి వెబ్‌సైట్‌లో కనిపించని టెండర్ నోటిఫికేషన్, వెనుక ముందు నంబర్లు టెండర్ నోటిఫికేషన్ ప్రత్యక్షమవుతుంది. గతంలోనే 2 వైపులా కిలోమీటర్ అభివృద్ధి చేస్తామని వెల్లడించిండ్రు. ఏడాది నుంచి వరుస కథనాలు చెప్తుందంట నమస్తే తెలంగాణ. ప్రభుత్వం ప్రకటన కేవలం 50 మీటర్ల బఫర్ జోన్ ప్రస్తావన మాత్రమే వచ్చింది అని అంటున్నారు. సో ప్రభుత్వాలు మారితే ఉండే చెరువుల దగ్గర మొత్తం కూడా బఫర్‌లు మారుతాయి. అది ఏ రాష్ట్రంలో జరిగినా జరగకపోయినా తెలంగాణ మాత్రం ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఇవి ఒక ప్రత్యక్ష రాజకీయాలు, సామాన్యుల ఇళ్ల పైన బుల్డోజర్‌లు. సో ఇట్లాంటిది పెట్టాల్సింది ఇక్కడ. ఎందుకో తెలుసా? గత ప్రభుత్వం 10 మీటర్లంటే ఈ ప్రభుత్వం 50 అన్నది. సో ప్రతిపక్షాలొచ్చి కొట్లాడుతున్నా, లేదు అంటే అక్కడుండే పునరావాస కేంద్రాలకు సంబంధించి, లేదంటే వాళ్ళకి నష్టపరిహారం గురించి ఎవ్వరు గూడా పోరాడే పరిస్థితి లేదు. మా ఇల్లు మాకు గావాలి ఒకటే నినాదం. అండ్ ప్రభుత్వం ఇష్టే నష్టపరిహారం మేము కట్టే ఇల్లుకి గావచ్చు, మేము జేసుకున్న ఫర్నిచర్, ఇంటీరియర్ గూడా సరిపోదు అని గట్టి వాదన వినిపిస్తున్నారు. సో ఎందుకంటే అక్కడ రేరా పర్మిషన్ ఇచ్చింది, హెచ్ఎండిఏ అప్రూవల్ ఇచ్చింది, జీహెచ్ఎంసీకి టాక్స్ కడుతున్నారు, విద్యుత్ శాఖ కరెంట్ బిల్లు కడుతున్నారు, వాటర్ బోర్డ్‌కి నీళ్ల బిల్లు గూడా కడుతున్నారు. సో అన్ని గట్టినా ఇయాల ప్రభుత్వం ఈ జాగా మాకు గావాలి అంటే అక్కడి నుంచి వాళ్ళు లేచి వెళ్ళిపోయే పరిస్థితి. సో అందుకనే వాళ్ళు దాండి మార్చ్ జేస్తున్నారు. గాంధీ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని గాంధీజీ ఎట్లయితే అహింసా మార్గాన్ని ఎన్నుకొని ఉద్యమం చేసిండ్రో సేమ్ హ్యాస్టీస్ అదే ఇయ్యాల హైదరాబాద్‌లో కనిపిస్తుంది. సో అట్లాంటి సిట్యుయేషన్స్ అయితే ఈ మూసీ పరివాహిక ప్రాంతం మొత్తం గతంలో మనం అంబర్‌పేట దగ్గర డబుల్ బెడ్‌రూమ్‌లు ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళని పంపించే పరిస్థితులు చూసినాం. కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తా అన్నా గాని వాళ్ళు వెళ్ళిపోని పరిస్థితి. అండ్ వాళ్ళకుండేదానికి ఇల్లుకి ఒక ఫ్లాట్‌కి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ చూద్దాం. సో పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్‌లో 420 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఆ 20 ఫ్యామిలీలకి కొంతమంది 1200 ఎస్ఎఫ్టీ, ఇంకొంతమంది 1350 ఎస్ఎఫ్టీ. అయితే 1200 ఎస్ఎఫ్టీ ఉండే వాళ్ళకి 40-50 లక్షలు అండ్ దాని పైన ఎస్ఎఫ్టీ ఉండే వాళ్ళకి 60-70 లక్షలు ఇస్తా అంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ వాదన ఏందంటే అసలుకి మీరిచ్చే ఆ లక్షల రూపాయల నష్టపరిహారానికి మేముండే ఏరియాలో ఫ్లాట్ కూడా రాదు. మేము ఎక్కడ ఉండాలి? రోడ్డున పడాలా? అని వాళ్ళ ప్రశ్నలు. సో వాళ్ళు ఎన్ని ప్రశ్నలు చేసినా ప్రభుత్వం ఒక డిసైడ్ అయిందంటే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే పరిస్థితి. సో నేడే బడ్జెట్ ఉండబోతుందంట. 3.29 లక్షల కోట్లతో పద్దు అంచనా. ఈసారి బడ్జెట్‌పై చంద్రబాబు హవా గూడుంది. విజన్ 2034 పేరిట బడ్జెట్‌కి రూపకల్పన చేసిర్రట. కొత్త పథకాలు లేనట్లే పాత వాటి అంకెలు మార్పు చేయబోతున్నారు. నేడు ఉదయం క్యాబినెట్ భేటీ అయి ఆమోదం తెలుపుతది. శాసనసభలో బట్టి, మండలిలో దుద్దిళ్ల పద్దులు. సో ఈ పద్దుల పైన చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ పద్దులు ఎంతమంది ఆశలను తీరుస్తదనేది చూడాలి. సనత్ నగర్ టీమ్స్‌కు బిల్లుల గండం. 120 కోట్ల బిల్లులనేది జాప్యం ఉన్నాయి. సో వాళ్ళు బిల్లులు చెల్లించట్లేదు. అందుకనే దానికి సంబంధించిన హాస్పిటల్ ఓపెన్‌కి శ్రీకారం ప్రభుత్వం చుట్టని పరిస్థితి. అయితే పరికరాల సరఫరా నిలిపివేసిన కంపెనీలు గడువు ముగిసినా ప్రారంభం కాని వైనం కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఇవాళ టీమ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో గత ప్రభుత్వం ఇంకొకటి కూడా ఇట్లే కోట్ల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టింది. అది ఎక్కడ తెలుసా? బేగం బజార్ బ్యాక్ సైడ్. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ ఎట్లనే ఉందో, సో అట్లనే ఫిష్ మార్కెట్ అంతా గూడా మనకందరూ గూడా తెలిసిందే. మార్కెట్ ఏరియా ఎట్లా ఉంటదని. ఇగ నేను ప్రత్యేకంగా చెప్పనాల్సిన అవసరం ఏం లేదు. సో అట్లాంటి ఫిష్ మార్కెట్ ముషీరాబాద్‌లో ఉంది. రెండో ఫిష్ మార్కెట్ ఏడంటే దానికి కేర్ ఆఫ్ అడ్రెస్ బేగం బజార్ ఎనకాల. సో ఆ బేగం బజార్ ఎనకాల ఉండే ఆ ఫిష్ మార్కెట్ మొత్తం ఆ గల్లీలలో ఉండే డ్రైనేజ్ అంతా కంపు కొట్టే పరిస్థితి. ఆ గల్లీల కంపు అక్కడ ఎక్కడ మనకి ఛత్రినాక వరకు గూడా ఆ స్మెల్ ఒస్తుంటది. అండ్ అక్కడ ఇక్కడ పోయే వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు. వీటన్నిటికి చెక్ పెట్టాలని గత ప్రభుత్వం గూడా అక్కడ పెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉండాలి అని జెప్పేసి మంచి ఒక బిల్డింగ్ కట్టింది. సో కిందంతా 2 ఫ్లోర్స్ అంతా గూడా పార్కింగ్. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ అంతా చేపలు, ఆ తర్వాత అంతా ప్రాన్స్ అట్లా సీ ఫుడ్‌ని మొత్తం గూడా ఎక్కడికక్కడ డీవియేట్ జేసింది. వాళ్ళకి స్టాల్స్ గూడా అలాట్ జేసింది. కానీ గత ప్రభుత్వం జేసిన బిల్డింగ్‌కి ఇప్పటి వరకు రీఓపెన్ గాలేదు. ఎందుకు అంటే సేమ్ ఇదే. కాంట్రాక్టర్ తాళం యేసుకొని పోయిండు. సో, మళ్ళీ వ్యాపారులకు అదే పరిస్థితి. బయట చేపల మార్కెటు. సో, సేమ్ అదే ఇష్యూస్ కనిపిస్తున్నాయి. సో, గత ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ సంబంధించిందే ఇయాలటి వరకు తాళం తీయలేరు. అంటే గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఈ ప్రభుత్వం వచ్చిందంటే అటు ఇటుగా 4.5 సంవత్సరాలు. మరి టీమ్స్‌కి కూడా అట్లాంటి గతి పడతదా? లేదంటే వాళ్ళ బిల్లులు ఏమైనా చెల్లించే యోచనలో ప్రభుత్వం ఉంటదా అనేది చూడాలి. సో, ఇది గనుక ఆగితే హైదరాబాద్ కేంద్రంగా 2 బిల్డింగ్స్ అన్నమాట. 100 కోట్లు భూమి వేలం జరగబోతుంది. సో, అది గూడా వరంగల్ నడిబొడ్డున ఉండబోతుంది అనే వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ రాశిండ్రు.
వస్త్రనగరి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సిరిసిల్ల పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. పెరిగిన క్రూడ్, యార్న్ రసాయన ధరలు. యార్న్ కిలో 33, కాటన్ కిలో 16 పెంపు అంట. ప్రతిరోజు 18 లక్షల మీటర్ల ప్లాస్టిక్ కాటన్ వస్త్రోత్పత్తి ఆగిపోయింది. మీటర్ వస్త్రానికి అదనంగా ₹5-6 భారం పడుతుంది. 20 రోజుల నుంచి భారీగా పేరుకుపోయిన వస్త్ర నిల్వలు. పరిశ్రమలో 6,000 మంది కార్మికులు ఉపాధి గండం. నూలు కొనలేక, గిట్టుబాటు ధర లేక ఆందోళన చేస్తున్నారు. సో, ఇప్పటివరకు ఫుడ్ ఇండస్ట్రీని, హాస్టల్స్, తర్వాత రెస్టారెంట్లు, ఇవన్నీ ఇండస్ట్రీస్ పైన ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుందో చూసినాం. ఇప్పుడు ప్రత్యక్షంగా 6,000 మంది రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది నమస్తే తెలంగాణ. బొగ్గు పొయ్యిలకు సిద్ధంగా ఉండండి అంటూ కేంద్రం ప్రతి రాష్ట్రంలో ఉండే కాలుష్య నియంత్రణ మండలి, అదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి గతంలో మేము చెప్పినాం కదా, ఎవరు కూడా బొగ్గు పొయ్యిలు పెట్టొద్దు, చెత్త ఎక్కడ కాలవద్దు. సో ఆ చెత్త కాల్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది అండ్ పొల్యూషన్ పెరుగుతుంది, అట్లుండే వాళ్ళపైన మీరు ఫైన్లు వేయండి అని కేంద్ర కాలుష్య మండలి ప్రతి రాష్ట్రానికి ఒక హెచ్చరిక జారీ చేసింది, ఒక కొత్త రూల్స్ పెట్టింది. ఇప్పుడు ఆ రూల్స్ అన్ని తీసేసింది. సో ఇంకా బొగ్గుల పొయ్యిలు మీరు సిద్ధం చేసుకోండి, సో అట్లాంటి వాళ్ళకి మీరు ఫైన్లు వేయొద్దు అంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకి వినతి చేసిన పరిస్థితి. సో అందుకనే బొగ్గు పొయ్యిలు సిద్ధంగా ఉంచుకోండి. చిన్న మధ్య తరహా వినియోగదారుల కోసం అదనపు బొగ్గు నిల్వలు ఉంచడానికి రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని సింగరేణి బొగ్గు మంత్రిత్వ శాఖకు సూచించిందంట. క్రూడ్ ఆయిల్ ఎట్ ద రేట్ ఆఫ్ 116 అనే డాలర్‌తో కూడా ఒకటి రాసిండ్రు. చమురు నిల్వలపై దాడులు, భారీగా పెరిగిన ముడి చమురు ధరలు, తర్వాత గల్ఫ్ యుద్ధ ప్రభావంతో ఎల్‌పీజీ సంక్షోభం తీవ్రమైంది. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, 2,500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తుంది. సో మనందరూ కూడా తెలిసిందే, ఆయిల్ పైన మనం ఇతర దేశాల పైన అండ్ ఖతార్‌తో పాటు సౌదీ అరేబియా దేశాలపైన కూడా మనం డిపెండ్ అయి ఉంటాం. సో యుద్ధ వాతావరణం, ఆ పరిస్థితులతోటి ఇప్పుడు ఇరాన్ అవే చమురు పైన టార్గెట్ చేసింది. సో ఇరాన్‌కి ఈ యుద్ధ విద్యలో నేర్పింది ఎవరు అనంటే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ ఇక్కడ ఇరాన్ పైన ఉండే చమురు పైన అండ్ దాంతో పాటు వాళ్ళ కంపెనీల పైన, వీటిపైన టార్గెట్ చేస్తూ ఆహ్, మిసైల్స్ అనేది కూడా వాళ్ళ పైన చేసింది అండ్ అక్కడుండే నేషనల్ రిసోర్సెస్ ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. సో అమెరికా కూడా ఒకానొక సందర్భంలో ఇజ్రాయెల్‌కి హెచ్చరించిన పరిస్థితి. మీరు చమురు జోలికి పోవద్దు అండ్ నేషనల్ రిసోర్సెస్ ఫ్యాక్టరీస్ వైపు పోకండి అని. అయినా కూడా ఇజ్రాయెల్ ఇనలేదు. సేమ్ అదే కంటిన్యూయేషన్. సో ఎదురు దెబ్బగా ఇరాన్ కూడా ఇప్పుడు ఈ 2 దేశాలతో పాటు వాళ్ళ మిత్ర దేశాల పైన ఆ ప్రభావం కనిపిస్తుంది. ఆల్రెడీ హర్మోజ్ క్లోజ్ చేసిన తర్వాత 23% అన్ని దేశాలకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. సో ఇప్పుడు మిగతా దేశాల పైన ఉండే చమురు కంపెనీల పైన అండ్ దాంతో పాటు రిఫైనరీల పైన కూడా దాడులు చేయడం స్టార్ట్ చేసింది. ఇంకేముంటది? సో కేవలం భారత్‌తో పాటు మిగతా దేశాలు కూడా ఇవాళ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రనమాట. 14 జిల్లాలకు డీసీసీలు పూర్తి స్థాయిలో కార్యవర్గం ప్రకటించనున్న పీసీసీ. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శుల, జాయింట్ సెక్రటరీల పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ల నియామకం ఉండబోతుంది. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. నిన్న ఆహ్, పంచాంగ శ్రవణం జరిగింది. సో పంచాంగ శ్రవణం జరిగినప్పుడు పంచాంగ శ్రవణంలో మంత్రులకి అండ్ ముఖ్యమంత్రులకి, రాజులకు, మంత్రులకు మధ్య ఒక ఆధిపత్య పోరు ఉంటదన్నారు గదా! సో ఇక్కడి నుంచి అది ప్రారంభం కాబోతుంది. సో ఎవ్వరికి తగ్గట్టు వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేసుకుంటారు. ఎవరికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు మా వాళ్ళంటే మా వాళ్ళు అనేది ఉంటది గదా! సో అది ఇగ ఇవ్వాళటి నుంచి స్టార్ట్ కాబోతుంది. నిన్న ఉగాది అయింది. ఇవాళటి నుంచి ఆ ఆధిపత్య పోరు ఏందనేది కళ్ళారా కనిపిస్తది. ఇక రేపటి నుంచి మనకి విమర్శలు, ప్రతివిమర్శలతో పాటు నిరసన కార్యక్రమాలు గూడా జిల్లాలలో కనిపిస్తుంటాయి. డాడీ మోడీ, చిన్న మోడీ పైనే నా పోరాటం ఉండబోతుంది. మంచి ముహూర్తం చూసుకొని కొత్త పార్టీని ప్రకటిస్తా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పిన వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రనమాట. సో జాగృతి, తెలంగాణ జాగృతి పేరు మీద తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం. బతుకమ్మలు ముందు పెట్టుకొని తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఇవన్నీ చూసినాం. కానీ ఇప్పటి నుంచి అది కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోతున్నారు. అండ్ దాంతో పాటు ఇటు కాంగ్రెస్‌తో, బీజేపీతో కూడా నేను కలిసి పోరాడతా, కలిసి పని చేస్తా అనేది కూడా నిన్న కవిత ప్రకటించిండ్రు. ఈ ఏడాది సీఎంకి తిరుగులేదు. ప్రతిపక్షం బలపడే అవకాశం ఉంది. గ్యాస్ ధరలు ఇప్పట్లో పెరగవు. సో ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి ఉంటది.
సో, పంచాంగం ఒకటే. కొత్త సంవత్సరం అందరికి ఒకే పేరు. కాకపోతే పంచాంగం చెప్పడంలో మాత్రం చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి. ఒకరెళ్ళి సీఎం పంచాంగం చెప్పిండనుకో, ఇప్పుడే ఏ ప్రభుత్వం ఉన్నా గాని, ఆ ప్రభుత్వానికి, ఆ మంత్రికి, ఆ ముఖ్యమంత్రికి అనుకూలంగా చెప్తారు. అదే ప్రతిపక్షం దగ్గరకొచ్చి ఇదే వ్యక్తిని మళ్ళీ పంచాంగం చెప్పమన్నారనుకో, ఈ ఏడాదంతా మీకు హిట్టు, ఉండే ప్రభుత్వం ఫట్టు అని చెప్తారు. సో, అట్లాంటి వార్తనే ఇగో ఇక్కడ 'ఆంధ్రజ్యోతి' గూడా రాసింది. ఈ ఏడాది సీఎంకి తిరుగులేదంట అని బాచుపల్లి సంతోష్ కుమార్ ఎక్కడ చెప్పిండు? రవీంద్ర భారతిలో చెప్పిండు. ప్రతిపక్షం బలపడే అవకాశం ఉంది అని జెప్పేసి ఎవరు చెప్పిర్రు? బీఆర్ఎస్ భవన్‌లో జరిగిన పంచాంగ శ్రవణంలో జెప్పిర్రు. అంటే ఈడ ప్రతిపక్షం బలపడతది అంటే అధికార పక్షం వీక్ అయ్యే పరిస్థితే ఉంటది గదా! సో, అట్లా అన్నమాట. ఎవ్వరికి తగ్గట్టు వాళ్ళు పంచాంగం జెప్పి జనాలు గూడా కన్‌ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తది. హర్మోజ్ వద్ద బాహాబాహి సిద్ధమవుతున్న ట్రంప్, ఇరాన్ తీరంలో మోహరింపులు. సో, రంగంలోకి అమెరికా సైన్యం దిగుతుంది. అండ్ దాంతో పాటు ఇకపై మేము గనక మళ్ళీ ఇరాన్ పైన యుద్ధం చెయ్యాలి అంటే మాకు కొన్ని నిధులు కావాలి. సో, అది 18.6 లక్షల కోట్లు ఇవ్వాలి అని జెప్పేసి ఎవరు అమెరికాకు సంబంధించిన సైన్యాధికారులందరూ గూడా ట్రంప్‌కి మొరబెట్టుకున్న పరిస్థితి. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాషిండ్రనమాట. అయ్యో రామచంద్ర సీతారాముల గోత్రం మార్చేసిండ్రు. అండ్ దాంతో పాటు దాశరథి రాముడిని కాస్త రామనారాయణుడిని అంటున్నారు. భద్రాచలంలో రాములోరిపై తెగని పంచాయతీ. ఈ వివాదం 2022లో హైకోర్టులో పిటిషన్. 5గురు పండితులతో కమిటీ వేసిన కోర్టు 2024లో ఆహ్, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ నివేదిక ఇయ్యాలని కోరినా ఇప్పటి వరకు సప్పుడు చేస్తలేదంట. ఇంకొకటేందంటే రీసెంట్‌గా ఒక పక్క తలంబ్రాలు ఇవన్నీ గూడా ఉగాది తర్వాత ఒక పక్క తలంబ్రాల కార్యక్రమాలు కలిపే కార్యక్రమాలు ఈ ఉగాది తర్వాత స్టార్ట్ జేస్తారు. ఇంకో పక్క కళ్యాణ రామయ్యకి, సీతమ్మకి పట్టు వస్త్రాలు సిరిసిల్లలో నేయడం అండ్ దాంతో పాటు రామాలయంలోనే ఒక దగ్గర చేనేత కార్మికులు చాలా పవిత్రంగా నేస్తుంటారు. వీటితో పాటు ఇంకొక స్కామ్ గూడా భద్రాచల రామయ్య సన్నిధిలో జరుగుతుంది. ఏంది అంటే సీతమ్మకి కట్టిన పట్టు చీరలు మాయమయ్యే పరిస్థితి. ఎట్లా మాయమైతున్నాయి? ఎవరు చేతివాటం చూపిస్తున్నారో అక్కడ ఉండే ఈవోకి గూడా తెలవని పరిస్థితంట. సో, ఆలయం అంతా సీసీ కెమెరాలే. గర్భాలయం ముందు వరకు సీసీ కెమెరాలే. పట్టు చీరలు, పట్టు వస్త్రాలు భద్రపరిచే బీరువాల దగ్గర గూడా సీసీ కెమెరాలే. అయినా కూడా వాళ్ళ కళ్ళు గప్పి పట్టు చీరలు, పట్టు వస్త్రాలు మాయం జేస్తున్నారు. సో, మరి కళ్యాణ పరిస్థితిలో ఇంకేమేమి మాయం జేస్తారో తెలవదు. సో, ఏకంగా ఈవో గూడా దీనిపైన ఒక విచారణ కమిటీ ఏసినా, ఆ ఇంటి దొంగలెవరో ఈవో గూడా పట్టుకోలేని పరిస్థితి. సో, ఆ వివాదం ఒక పక్క కంటిన్యూ అయితుంటే, ఇంకొక వివాదం రామచంద్రుడిని శ్రీరామచంద్రుడని పిలవాలా? లేదంటే రామనారాయణుడని పిలవాలా? రామనారాయణుడు అని పిలవాలా? అనే దానిపైన గూడా ఇంకొక వివాదం అంట. అసలు కోర్ట్‌లో కేసు నడుస్తుంది. దాన్నే ఇక్కడ హైలైట్ జేస్తూ రాశిండ్రు. అమెరికాలో మోగుతున్న భారతీయ పెళ్లి బాజాలు. సో, దాదాపు అమెరికాలో 7,50,000 మంది భారతీయులు అమెరికాలో ఉంటున్నారు. సో, ఇప్పుడుండే యుద్ధ వాతావరణంలో ఇన్ కేస్ వాళ్ళు గనక మళ్ళీ భారతదేశానికొచ్చి పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్‌లు చేసుకొని మళ్ళీ ఎనక్కి తిరిగి వెళ్ళే పరిస్థితి ఉంటదా? లేదా? అని ఒక అయోమయం, ఒక భయం. సో, అందుకని అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే భారతీయులకు సంబంధించి మీ స్వదేశాలకు మీరు వెళ్ళిపోవాలి. ఇన్ కేస్ అట్లా గనక మీరు వెళ్ళిపోతే మీకు మా ఫ్లైట్ టికెట్లతో పాటు రూ. 2,50,000 మేమే మీకిస్తాము నష్టపరిహారం కింద. అది తీసుకొని మీరు వెళ్ళిపోండి మీ దేశాలకి అని ట్రంప్ చెప్తున్నాడు. సో, ఆ భయానికి గూడా పెళ్ళిళ్ళు, పేరంటాలని గూడా ఎవరు గూడా భారతదేశంలో గావచ్చు, ఇంకొక దేశంలో వాళ్ళ సొంత దేశాల్లో జరుపుకోని పరిస్థితి. సో, అక్కడుండే ఇక్కడ మనం ఫార్మ్ హౌసెస్ ఎట్లా అనుకుంటామో, సో, అట్లా ఎవరైనా ఆ పొలాల మధ్య ఇల్లులు కట్టుకుంటున్నారో దాన్నే ఫంక్షన్ హాల్ కింద మార్చేసి రెంట్‌లకి తీసుకుంటున్నారు, రెంట్‌లకి ఇస్తున్నారు. అక్కడే పెళ్లి వేడుకలన్నీ గూడా జరుగుతున్నాయి. సో, అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిర్రనమాట. సో, ఇది ఇవాళ పేపర్ న్యూస్. మళ్ళీ రేపు పేపర్ న్యూస్‌తో మళ్ళా కలుద్దాం.